తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సహజీవనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. కథల్లోకి వెళ్ళబోయే ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి. ఆ గణేశుని కరుణా కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద ఉండాలని, మనం చేసే పనులు ఏ పనులకి ఆటంకాలు కలగకుండా, ఆయన విఘ్నాలు కలిగించకుండా మనకు ఎల్లవేళలా మనల్ని రక్షిస్తూ తోడుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మీరు అందరూ, మనమందరం కూడా పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, ఇప్పుడొచ్చే ఈ ప్రకృతి విపత్తులన్నీ కూడా తొలగిపోయి అందరూ ఆనందంగా జీవనం సాగించాలని నేను ఆ భగవంతుణ్ణి, ఆ విఘ్నేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెళ్లి చేసుకోబోయే అతను నాకు బాగా నచ్చాలి. అతని స్థితిగతులు కాదు నేను చూసేది, అతని వ్యక్తిత్వం నచ్చాలి. అతని కంటే నన్ను ఎక్కువ ప్రేమించాలి. అలాంటి అతను దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ దొరక్కపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతాను దృఢంగా అనుకుంది జ్యోత్స్న. జ్యోత్స్నకి కాలం మందకొడిగా నడుస్తున్నట్టుగా ఉంది. రిజల్ట్స్ వచ్చేసినాయి. అందరూ అనుకున్నట్టుగానే మొదటి శ్రేణిలో పాస్ అయ్యారు. రిజల్ట్స్ రాగానే ఒకరికి ఒకరు సుదీర్ఘ ఉత్తరాలు రాసుకున్నారు. అనుకున్నది సాధించామనే తృప్తి, ఆనందం, ఎంతో గర్వం కలిగించినాయి. హఠాత్తుగా జీవితంలో సందడి తగ్గిపోయినట్టయింది. ఉత్తరాల జోరు తగ్గిపోయింది. అందరూ తలో మూలా విసిరేసినట్టుగా ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు ఉండిపోయారు. ఇంతవరకు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జట్టుగా కలిసి వచ్చారు. ఇప్పుడు ఎవరికి వారే విడిపోయినట్టుగా, ఒంటరితనం ప్రారంభమైనట్టుగా ఉంది. జ్యోత్స్నకి ఆ పల్లెటూరులో బొత్తిగా పొద్దుపోవటం లేదు. కొద్ది రోజులు గడిచేసరికి విసుగు కలగటం ప్రారంభమైంది. నేను ఏదైనా చేయాలి, ఇలా ఊరికే ఉండటం నా వల్ల కాదు అనుకోసాగింది. ఉద్యోగం చేయాలి అని ఎంతగానో ఉంది. బామ్మ దానికి అభ్యంతరం ఏమీ చెప్పటం లేదు. ముందు పెళ్లి చేసుకో, తర్వాత నీ ఇష్టం, నేనేమీ కాదనను అనేది. జ్యోత్స్నకి ఆవిడని బాధ పెట్టడం ఇష్టం ఉండేది కాదు. ఆశ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. తండ్రి గుండెపోటుతో పోయాడట. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, చిన్నవాళ్ళు, ఇంతవరకు వ్యాపారం ఉంది. అది బాగానే నడుస్తున్నట్లుగా ఉంది. తండ్రి పోగానే అది చెప్పలేని అప్పులతో చిల్లుల పడవ అని తేలిపోయింది. ఆశ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోందట. జ్యోత్స్న పైన డాబా మీద మంచం మీద పడుకుని సాయంత్రం వేళలో కమ్ముకుంటోన్న కెంజాయ రంగు శోభలని తిలకిస్తోంది. మనసు విహంగంలా రకరకాల ఆలోచనల మధ్య నుంచి దూసుకుపోతోంది. ఇంతలో బామ్మగారు అక్కడికి వచ్చారు. ఆవిడ చేతిలో పాతకాలపు చందనపు పెట్టె ఉంది. ఆవిడ వచ్చి జ్యోత్స్న మంచం మీద కూర్చుని పెట్టె తెరుస్తూ, జ్యోత్స్న, ఎన్నాళ్ల నుంచో నీకు కాగితాలు చూపించాలని ఎప్పటికప్పుడే హడావిడి. ఒక్కసారి వీటిని చూడు అంటూ వాటిని తీసి ఒక్కొక్కటి ఇవ్వసాగింది. ఏమిటి బామ్మ ఇవి? ఆస్తి తాలూకు దస్తావేజులు. మీ నాన్న పోగానే నా మరిది కొడుకులు నా మీద ఆస్తి కోసం దావా వేశారు. కోర్టులో ఆ కేసులు గెలిచిన కాగితాలు కూడా ఉన్నాయి చూడు. ఈ పెట్టెలో కాగితాలని నా ప్రాణం కంటే ఎక్కువగా కాపాడుకుంటూ వచ్చాను. ఇవి నీకు అప్పగించి నా భారం వదిలించుకుంటాను జ్యోత్స్న. నేను ఈ ఇంటికి 10 సంవత్సరాల పిల్లప్పుడు కాపురానికి వచ్చాను. ఇప్పుడు ఆలోచిస్తే భగవంతుడు కేవలం ఈ ఆస్తికి నన్ను కాపలాదారుగా ఉండమని శాసించాడా అన్నట్టుగా నా జీవితం ముగిసింది. నీది నీకు అప్పచెబుతున్నాను. జ్యోత్స్న పాత వాసనలు వస్తూ చిరగటానికి సిద్ధంగా ఉన్న ఆ కాగితాలని చూడటానికి ప్రయత్నిస్తుండగా ఆ కట్టెల మధ్య నుంచి ఫోటో ఒకటి జారి జ్యోత్స్న ఒడిలో పడింది. బోర్లగా పడిన ఆ ఫోటోను తీసి చూసింది. ఒక్క క్షణం జ్యోత్స్న స్తంభించినట్టుగా అయిపోయింది. అంతవరకు కదులుతున్న ఆకులు నిశ్చలంగానూ, వీస్తున్న గాలి కదలిక లేకుండా అయిపోయినట్టుగానూ అనిపించింది. అందులో నుంచి సన్నటి మీసకట్టుతో అతను నవ్వుతున్నాడు. జ్యోత్స్న చెవుల్లో ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ గట్టిగా ప్రతిధ్వనించినట్టయింది. బామ్మ, ఈ ఫోటో ఇది ఇది ఎక్కడిది అస్పష్టంగా అడిగింది. ఎక్కడిదేమిటే, జానకమ్మ గారి అబ్బాయిది. నీకు చూపించాలని తెప్పించాను. నువ్వు అసలు ఆ సంబంధమే కాదని అంటివి. ఆ పేరు చెబితేనే మండిపడితివి.
ఒక్కసారి ఫోటో అయినా చూడవే అని ఎంత బతిమలాడానో. జ్యోత్స్న ముఖం రక్తం లేనట్టుగా పాలిపోయింది. ఏమిటి? ఇతనా? తొట్టుపాటుగా కంగారుగా అడిగింది. అతనే. ఎంత మంచి కుర్రాడో తెలుసా? బంగారం లాంటి సంబంధం కాదన్నావు. అతనికి ఇంకో జడ్జిగారి మనవరాలితో సంబంధం ఖాయమైందట. జోగారావు గారు నిన్న చెప్పారు. ఏమిటో ప్రాప్తం ఉండొద్దు, నీకెవరు ఎక్కడ రాసిపెట్టి ఉన్నదో. మరి ఆయన కోసం నేనెంత వెతకాలో. జ్యోత్స్నకి కళ్ళు గిర్రున తిరిగిపోతున్నట్టు అయింది. ఒక్కసారి ముందుకు వంగి ఆవిడ భుజాలను గట్టిగా పట్టుకొని ఆ ఫోటో చూపిస్తూ, జానకమ్మ గారి కొడుకు ఇతనా బామ్మా? నాకు చెప్పలేదేం? నాకెందుకు చెప్పలేదు నువ్వు? జ్యోత్స్న ఆవేశం చూసి భయపడిపోయింది. అయ్యో రామా, నేను నెత్తి నోరు కొట్టుకుని మొత్తుకుంటూనే ఉన్నాను. నువ్వు నా మాట చొరనిచ్చావుటే. ఆ పేరు చెప్పగానే కళ్ళు తాగిన కోతిలా ఒకటే చిందులయ్యే. పెళ్లి చేసుకోను అని ఒకటే గోలయ్యే. ఆవిడ బాధగా ఫోటో వైపు చూసింది. కుర్రాడు చాలా మంచివాడని జోగారావు గారు ఎంత చెప్పారో. చివరికి నువ్వు అతనికి అలా ఉత్తరం రాయటంతో అది బెడిసిపోయింది. కానీ లేకపోతే మనకి అవ్వాల్సిన సంబంధం. అతని పాటికి మన నట్టింట తిరగాల్సిన కుర్రాడు. ఆవిడ కాగితాల కట్టలు తాడుతో బొత్తిగా కడుతూ, ఏమిటో ఎవరికి ఎవరు ఎక్కడ రాసిపెట్టి ఉన్నారో కదా. ఇంతకీ ఆ జడ్జి గారి మనవరాలు బంగారు పూలతో పూజ చేసి ఉంటుంది. అదృష్టవంతురాలు. బుజ్జి, ఒక్కోసారి అర్ధరాత్రి వేళ లేచి నిన్ను 4 తన్ని గదిలో పడేసి ఈ సంబంధం ఖాయం చేస్తున్నాను అని చెప్పాలన్నంత కోపం వచ్చేది. డబ్బు మనకి ఉంది, మన డబ్బుకి విలువ తెచ్చే కుర్రాడు అతను అనిపించింది. ఏమిటో నాకసలు నీ పెళ్లి చూసే అదృష్టం ఉందో లేదో. సనుక్కుంటున్నట్టుగా అంటున్న ఆవిడ తన భుజం మీద ఒరిగిన మనవరాల్ని చేత్తో తడుతూ, బుజ్జి, అయ్యో ఏమిటే ఇది, బుజ్జి గాబరాగా పిలుస్తూ లేవబోయింది. జ్యోత్స్న ముందుకు పడబోతే గబాలన భుజాలు పట్టుకొని ఆపింది. ఇదిగో సూరి, ఒరేయ్ ఎక్కడ్రా? మరుక్షణం ఆవిడ పెట్టిన కేకలకి కిందనున్న పాలేరు, వంట చేసే అలివేలు అందరూ పరిగెత్తుకు వచ్చారు. 10 నిమిషాలకి జ్యోత్స్నకి మెలకువ వచ్చింది. నాకేమైంది బామ్మా? నీరసంగా అడిగింది. నేనేం చెప్పనే తల్లి, నువ్వే చెప్పాలి. మీరెందుకో గాని ఫెయింట్ అయ్యి పడిపోయారు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన డాక్టర్ నాడి చూస్తూ అన్నాడు. జ్యోత్స్నకి మెల్లగా అంతా గుర్తుకు వచ్చింది. పెద్ద ఆదుర్దా పడాల్సిందేమీ నాకు కనిపించడం లేదు. మీరు బాగా రెస్ట్ తీసుకోండి అన్నాడు డాక్టర్ మందులిస్తూ. డాక్టర్ గారు, అంతేనా? లేక నేను కంగారు పడుతున్నానని దాస్తున్నారా? నా దగ్గర ఏమీ దాచకండి. నేను దేనికి భయపడను. అవసరం అనుకుంటే ఇప్పటికిప్పుడు హైదరాబాద్ తీసుకువెళ్తాను. వరమ్మగారు అంటుండగానే ఆవిడ కళ్ళ నుంచి నీళ్లు జలజలా రాలినాయి. జ్యోత్స్నకి తను బామ్మని ఎంత ఆదుర్దా పెట్టిందో అర్థమైంది. చెయ్యి చాచి ఆవిడ చెయ్యి మీద ఆనిస్తూ నీరసంగా, బామ్మ కంగారు పడకు, కాస్త కళ్ళు తిరిగినాయి అంతే అంది. ఆవిడ మనవరాలి వైపు చూసింది. జ్యోత్స్న నవ్వు తెచ్చుకొని నవ్వింది. నాకు కులాసాగానే ఉంది బామ్మ అంది. పావుగంట తర్వాత అందరూ వెళ్ళిపోయారు. సుబ్బులు జ్యోత్స్న మంచం దగ్గర కూర్చుని జ్యోత్స్నకి కళ్ళు తిరగగానే బామ్మగారు చేసిన హడావిడి చెప్పింది. బుజ్జమ్మగారు, నాకెంత భయం వేసిందంటే నేను వెళ్ళేసరికి డాక్టర్ గారు స్నానం చేస్తున్నారు. త్వరగా వచ్చేయమని బాత్రూమ్ తలుపు దడదడలాడించేశాను. వాళ్ళావిడ అలాగే పరిగెత్తుకురమ్మంటావా? కాస్త ఆగు అంటూ తిట్టింది. కాళ్ళు లాగుతున్నాయా? నొక్కనా అంది. ఏమీ వద్దు సుబ్బులు, అతను వచ్చాడే. ఎవరతను? అదే జోగారావు గారు తీసుకువచ్చిన పెళ్ళికొడుకు. అతనా? అతను మన ఇంట్లో ఎంతసేపు ఉన్నాడు? అతనా అంటూ అతను వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు జరిగిందంతా ఏకరువు పెట్టింది. ఈ మంచం మీద కూర్చున్నాడా అంది జ్యోత్స్న. అవును బుజ్జమ్మగారు. ఇంతలో బామ్మగారు వస్తున్న చప్పుడు అయింది. అరుగో బామ్మగారు వస్తున్నారు. మిమ్మల్ని మాట్లాడిస్తున్నానని తెలిస్తే నన్ను చంపేస్తారు. మీరు పడుకోండి అంది. జ్యోత్స్న మాట్లాడకుండా పడుకుంది. ఆవిడ రాగానే, సుబ్బులు నువ్వు అవతలికి వెళ్ళు అంది. సుబ్బులు గుమ్మం బయటికి వెళ్ళింది. బుజ్జి కాస్త లేచి కూర్చోమ్మా అంది. జ్యోత్స్న లేచి కూర్చుంది. ఆవిడ ఉప్పు మిరపకాయలు గుప్పిళ్లతో పట్టుకొని జ్యోత్స్నకి దృష్టి తీసింది. ఏమిటి బామ్మ ఈ చాదస్తం అంది జ్యోత్స్న. నా చాదస్తం భరించడం నీకు అలవాటేగా, మాట్లాడకు, ఇక పడుకో అంది ఆవిడ. ఆవిడ వెళ్ళిపోయింది. జ్యోత్స్న పడుకుంది.
సుబ్బులు కూడా క్రిందకు వెళ్ళిపోయింది. జ్యోత్స్న చెయ్యి మెల్లగా దిండు క్రిందకి వెళ్ళింది. అక్కడి నుంచి ఫోటో తీసి చాలాసేపు తదేకంగా ఆ ఫోటో వైపే చూసింది. జ్యోత్స్న ఎంత ప్రయత్నించినా ఈ షాక్ నుంచి తేరుకోలేకపోతోంది. ఇతనా, అతను, ఇతనా? మనసు దిమ్మెరపోయినట్లుగా ఉంది. ఎంత చిత్రం! అతన్ని చూడాలి, అతనెవరో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలని తప్పిస్తోంది తను. అతను ఈ ఇంటికి వచ్చి వెళ్ళాడు. తన జీవితపు పరిధి వరకు వచ్చి అందులో ప్రవేశం లేదని తెలుసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. జ్యోత్స్న ఈ సంఘటనకి తట్టుకోలేనట్టుగా ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. అతనేనని తనకి ఎందుకు తెలియలేదు? భగవంతుడు తనతో ఎందుకిలా ఆటలాడాడు? మై గాడ్, మై గాడ్! జ్యోత్స్నకి పిచ్చెక్కేట్టుగా ఉంది. అన్నింటికంటే మహాదారుణం, జోగారావు గారు చెబుతుంటే బామ్మ సతాయింపు భరించలేక వాళ్ళు ఎక్కడా బలవంతంగా అతనిని అంటగడతారేమో అనే భయంతో అతనికి ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం గుర్తుకు వస్తుంటే జ్యోత్స్న ఇప్పుడు వణికిపోతోంది. ఇదే టేబుల్ దగ్గర కూర్చొని వ్రాసింది. ఆనాడు వ్రాసింది. ఆ రోజు తనలో ఆ ఉత్తరం రాసేటప్పుడు ఎంత ధైర్యం, ఎంత తెగింపు! మై గాడ్, మై గాడ్! జ్యోత్స్న తదేకంగా పైకప్పు కేసి చూస్తోంది. ఎంత వద్దనుకున్నా ఆ ఉత్తరమే గుర్తుకు వస్తోంది. ఏమని వ్రాసింది తను? అసలు ఆ సంబోధించడమే వ్యంగ్యంగా, హేళనగా ప్రారంభించింది. కావాలనే అతని ఆత్మాభిమానాన్ని కించపరిచింది. ఏమాత్రం రోషం ఉన్న మనిషి అయినా ఇక నా జోలికి రాడు అనుకుంది. ఉత్తరం తీవ్రంగానే రాసింది. జానకమ్మ గారి కొడుకు అని వీళ్ళు చెబుతున్న మీకు నమస్తే. మీరు మా ఇంటికి వచ్చారని, నేను మీకు నచ్చానని, మీరు పెళ్లికి ఒప్పుకున్నారని జోగారావు గారు చెప్పారు. మీరు నన్ను చూడలేదు, నాతో మాట్లాడలేదు, కనీసం నా అభిరుచులు ఏమిటో కూడా మీకు తెలియవు. అయినా మీకు నచ్చాను అంటున్నారట. భేష్! కానీ నేనంటున్నాను, మీకు నచ్చినది నేను కాదు, నా ఆస్తి, మా బామ్మగారి అమాయకత్వం. ఇది వరకు రోజుల్లో పిల్లని చూడకుండా పెళ్లికి ఒప్పుకునేవారంటే ఆ తరమే వేరు, వారి ఆలోచనలే వేరు. వాళ్ళకి ప్రతి పని పెద్దవాళ్ళు చేసి పెట్టడం అలవాటు. పెద్దవాళ్ల చేతిలో కీలుబొమ్మలు. వాళ్ళకి స్వతంత్ర భావనలు తక్కువ. ఇప్పటి తరంలో కూడా అలాంటి పారసైట్ జీవులున్నారంటానికి మీరే ఉదాహరణ. నాకు ఇలాంటి వాళ్ళంటే పరమ చిరాకు. మీకు చిన్న సలహా, మీరు నాలాంటి వాళ్ళ జోలికి రాకండి, బాధపడగలరు. మీరు మీలాంటి వాళ్ళని ఎన్నుకుంటే సుఖపడతారు. నేను ఒక ముఖ్యమైన సంగతి తెలియపరచడానికి ఉత్తరం రాస్తున్నాను. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతను నేనంటే ప్రాణం ఇస్తాడు. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. దయ్యుంచి మా ఇద్దరి మధ్య అడ్డు రాకండి. నేను ప్రేమించిన అతనితో నా పెళ్లి జరగకుండా చెడగొట్టాలని మా బామ్మ పట్టుదల. నేను పెడసరంగా మీతో మాట్లాడతాననే భయంతో నేను ఊర్లో లేనప్పుడు పెళ్లి చూపుల తతంగం పెట్టారు. మీరు ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లికి ఒప్పుకోవాలని నా ప్రాణం తీస్తున్నారు. వాళ్ళు మీకేం చెప్పారో నాకు తెలియదు. అనవసరంగా మీరు నవ్వులపాలు అయ్యి నన్ను నవ్వులపాలు చేసే స్థితి తీసుకురాకండి. గుడ్ బై. నా పేరు జ్యోత్స్న. ఆ రోజు ఉత్తరం మడిచి కవర్లో పెట్టి అడ్రస్ రాస్తూ ఏమని అనుకుంది? ఈ పెద్ద మనిషి జన్మలో నా జోలికి రాడు. అంతేకాదు, ఇక ముందు పెళ్లి చేసుకునే ముందు ఆ అమ్మాయి స్వభావం తనకు కలుస్తుందా లేదా అని కూడా జాగ్రత్త పడతాడు. పెద్ద మనిషి, నేను అతనికి ఒక మంచి పాఠం నేర్పి సాయం చేశాను. నాకు అతనే థ్యాంక్స్ చెప్పాలి అనుకుంది. ఎవరికి రాసింది ఆ ఉత్తరం తను? ఎవరు పాఠం నేర్చుకున్నారు? చాలాసేపటి నుంచి తదేకంగా పైకప్పు కేసు చూస్తున్న జ్యోత్స్న పక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. జ్యోత్స్న పెట్టెలో బట్టలు సర్దుకుంటోంది. వరమ్మగారు పక్కనే నిలబడి ఉంది. ఆవిడ కళ్ళు నిస్సహాయంగా జ్యోత్స్న చేస్తున్న పని చూస్తున్నట్టున్నాయి. బుజ్జి, నా మాట వినవు కదూ నువ్వు? బామ్మ, నీ మాట నేనెప్పుడూ జవదాటను. కానీ నువ్వు కాస్త నా సంగతి కూడా ఆలోచించు. ఆలోచించకుండా ఇప్పుడు నేనేం చేశానే? ఆవిడ నిష్ఠూరంగా చూస్తూ అడిగింది. నాకు పెళ్ళి వద్దు బామ్మ అంటే వింటున్నావా? ఇదిగో బుజ్జి, అనవసరంగా నా మీద నిందలు వేయకు. ఆ జానకమ్మ గారి కొడుకు సంబంధం ఎంత మంచిది. అయినా నువ్వు కాదని అంటే కిమ్మనకుండా ఊరుకున్నాను చూడు. ఆ అబ్బాయికి మనకంటే మంచి సంబంధం దొరికింది. ఆ పిల్ల అన్నగారులంతా ఫారెన్లోనే ఉన్నారట. గురువారం నాడు పెళ్ళి. జోగారావు గారు వెళ్తున్నానని చెప్పారు. నిజంగా ఆ అబ్బాయి గుర్తుకు వస్తే మాత్రం నా ప్రాణం ఉసూరుమంటోంది. జ్యోత్స్న తల బాగా వంగిపోయింది. పెట్టెలో బట్టలు సర్దుతోంది. ఎందుకు బామ్మ జరిగిపోయిన దానికి బాధపడతావు? నువ్వే చెప్పావుగా, దేనికైనా రాత అనేది ఒకటి ఉండాలి అని.
జ్యోత్స్న ఎంత గంభీరంగా అనాలని ప్రయత్నించినా కంఠం కంపించకుండా నిగ్రహించుకోలేకపోయింది. సరే, అతని సంగతి వదిలేద్దాం. ఆ కోలవెన్ను కుర్రాడికి ఏమైంది చెప్పు. 2000 రూపాయల జీతమట. నాకిష్టం లేదన్నానుగా బామ్మ. పోనీ ఆ డాక్టర్ చదివే అబ్బాయి, వరంగల్లో లెక్చరర్ చేస్తున్న అతను. జ్యోత్స్న చెవులు మూసుకుంది. అబ్బబ్బా, నీ లిస్ట్ ఆపు. నాకెవ్వరూ ఇష్టం లేదు. నేను పెళ్లి చేసుకోను, సరేనా? అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఏమైంది? అసలు సంగతి ఏమిటి? నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? పోనీ ఆ మాటైనా చెప్పు. ఆవిడ కూడా గట్టిగానే అంది. ఎవ్వరూ లేరు. ఆవిడ క్షణంసేపు మనవరాలి ముఖం చూసింది. ఎందుకో గాని జ్యోత్స్న ముఖం మాడిపోయి ఉంది. భరించరాని బాధ ఏదో బలవంతంగా భరిస్తున్నట్టుగా ఉంది. ఆవిడ కళ్ళల్లో కోపం హఠాత్తుగా మాయమైపోయింది. జ్యోత్స్న గడ్డం పట్టుకొని ఎత్తుతూ అంది. బుజ్జి, నిజం చెప్పు. నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు. ఎందుకో గాని నీలో నువ్వు బాధపడుతున్నావు. ఏమిటది? నేను తెలుసుకోకూడనిది ఏమైనా ఉందా? జ్యోత్స్న ఆవిడ ఆత్మీయతకి కరిగిపోయినట్టుగా, ఇక ఆపుకోలేనట్టుగా చప్పున ఆవిడని పట్టుకుని భుజం మీద తల దాచుకుంది. బిగబట్టిన స్వరంతో మెల్లగా అంది. బామ్మ, కొన్ని రోజులు నన్ను ఆశ దగ్గర ఉండిరాని, నాకు శాంతిగా ఉంటుంది ప్లీజ్. ఎందుకే బుజ్జి? ఎందుకిలా నా నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నావు? అలా అనకు బామ్మ, నాకిక్కడ బోరుగా ఉంది అంతే. నేను వారం రోజుల కంటే ఎక్కువ ఉండను. నన్నేమీ అడగకు, వద్దని అనకు. ఆవిడ నిట్టూర్చింది. జ్యోత్స్నని వదిలేస్తూ అంది. బుజ్జి, నీకు ఎలా సంతోషమైతే అలా చెయ్యి. నేను నిన్ను ఏదీ కాదని అనను. నేను బ్రతికేదే నీకోసం. నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటేనే నాకు శాంతి. జ్యోత్స్న చప్పున ఆవిడ భుజాలు పట్టి నొక్కి వదిలింది. నాకు తెలుసు బామ్మ, నాకు తెలుసు. నేనెక్కడున్నా, ఏ పని చేస్తున్నా ఇది గుర్తుంటుంది. నిన్ను బాధపెట్టే పని నేనేది చెయ్యను, సరేనా? నాకు కాస్త సందడి కావాలి, అందుకే ఆశ దగ్గరికి వెళ్ళి వస్తాను. నీ ఇష్టం అంటున్నానుగా. జ్యోత్స్న మళ్ళీ పెట్టె సర్దుకోసాగింది. ఈసారి వరమ్మగారు తనే బట్టలు అందించి సాయం చేయసాగింది. 2 వారాల క్రితం ఆశ ఉత్తరం రాసింది. హైదరాబాదులో తండ్రికి మిత్రుడైన ఒక ప్రసిద్ధ వ్యాపారవేత్త కూతురికి పెళ్లి కానుకగా ఇల్లు కట్టించి ఇస్తున్నాడట. దాన్ని డెకరేట్ చేసి పెట్టమని ఆశకి అప్పచెప్పాడు. అది బాగా వస్తే ఆయన ఆధ్వర్యంలో కట్టబోతున్న హోటల్ని కూడా ఆశకి ఇస్తానని అన్నాడట. జ్యోత్స్న, నువ్వు కూడా రా. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే మనం చప్పున అందిపుచ్చుకోవాలి. మనిద్దరి బుర్రలు కలిస్తే బెస్ట్ ఐడియా వస్తుందని, ఫలితం సూపర్బ్గా ఉంటుందని నా నమ్మకం. నాకు ఒక బ్యూటీ పార్లర్ కూడా తెరవాలని ఎంతగానో ఉంది. జ్యోత్స్న, నీకు గుర్తుందా? మనం కొత్త కొత్త పనులు చేయాలని అనుకునేవాళ్ళం. మన వ్యక్తిత్వం మిగతా అందరికీ ధాటిగా కనిపించాలి. అక్కడ బోర్గా ఉందని రాశావు, నా దగ్గరికి రాకూడదు? ఆ ఉత్తరం జ్యోత్స్నకి ఎంతో ఆసరాగా అనిపించింది. ఫోటో చూసినప్పటి నుంచి జ్యోత్స్న తల తిరిగిపోయినట్టుగా ఉంది. ఎంత ఆలోచించినా, తనకి తాను నచ్చచెప్పుకోవాలని ప్రయత్నించినా ఫలితం లేకపోతోంది. తన మనసంతా నిండిపోయిన తీరు, ముఖ్యంగా ఆ దూరం అవటానికి తనే కారణం అయిన పద్ధతి జ్యోత్స్న మర్చిపోలేకపోతోంది. అన్నం తినకుండా పరధ్యాసగా ఉండిపోతుంటే బామ్మ తీసే ఆరాల నుంచి తప్పించుకోవటం ఇంకో పెద్ద సమస్య అయిపోయింది. అందుకే ఆశ ఉత్తరం చూడగానే జ్యోత్స్నకి ప్రాణం లేచి వచ్చి, వరమ్మగారు మొదట ఒప్పుకోకపోయినా చివరికి అంగీకరించడంతో జ్యోత్స్న గుండెలు కుదుటపడినాయి. స్టేషన్కి తనని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆశను చూసి జ్యోత్స్న తెల్లబోయింది. ఆశలో మార్పు వచ్చింది. వేషభాషలు బాగా మారినాయి. ముడి వేసుకుంది. స్లీవ్లెస్ బ్లౌజ్ చెప్పలేని అందం తెచ్చింది. రైల్లో నుండి దిగబోతూ ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయింది జ్యోత్స్న. ఏమిటి అలా చూస్తున్నావు? అంది ఆశ. నిన్నే. ఇంత కొద్ది కాలంలో ఇంత మార్పా? మనది వేగం నిండిన జీవితం. అన్నీ రాకెట్ వేగంతో పనులు అయిపోవాలి. ప్రతిదీ నత్తనడకలా ఉంటే జీవితం మనకి తెలియకుండానే హుష్కాకిలా ఎగిరిపోతుంది. ఏం బాగాలేనా? తనని తాను చూసుకుంటూ అంది. చాలా బాగున్నావు. మార్పుకి అంత త్వరగా ఎలా అలవాటయ్యావా అని ఆలోచిస్తున్నాను. ఇద్దరూ ప్లాట్ఫారం మీద నడుస్తుంటే వచ్చి వెళ్లే వాళ్లలో చాలామంది తిరిగి తిరిగి ఆశ వైపే చూస్తున్నారు. నాన్న పోయిన బాధ నుంచి ఇంత త్వరగా కోలుకుంటావనుకోలేదు అంది జ్యోత్స్న. ఆశ నిట్టూర్చింది. నిజమే జ్యోత్స్న, ఒక్కోసారి ఆలోచిస్తే నాకు నేనే విచిత్రంగా కనిపిస్తాను. నాన్న పోయారు. అప్పులు నెత్తిన కూర్చున్నాయి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు.
వారికి భోజనం, చదువులు సాగాలి. నేను కూడా ఏడుస్తూ కూర్చున్నాననుకో, జరిగేదేముంది? ఇంతకాలం ఇంత బాగా బ్రతికి ఇప్పుడు ఎవరి ముందుకు వెళ్ళి దేహి అని చేయి చాచను? నా ప్రాణం పోయినా అలాంటి పని చేయలేను. లక్కీగా నాన్న ఫ్రెండ్ ఒకరు నాకు ఈ పని అప్పచెప్పారు. నేను చేయగలనా లేదా అని ఆలోచించలేదు. ఆ అవకాశం గట్టిగా పట్టుకున్నాను, అంతే. ఇద్దరూ బయటికి వచ్చారు. అక్కడ తెల్లటి ఫియట్ కారు వెయిట్ చేస్తోంది. డ్రైవరు ఆశను చూడగానే అతి వినయంగా డోర్ తెరిచాడు. ఇద్దరూ అందులో కూర్చున్నారు. కానీ ఆశ, ఇంటీరియర్ డెకరేషన్ అంటే అది ప్రత్యేకమైన సబ్జెక్ట్. మనకి అందులో ప్రవేశం లేదు. మన చదివే వేరు. ఎలాగే? అంది జ్యోత్స్న. నాన్సెన్స్. ఏదైనా నేర్చుకోవాలి అనే పట్టుదల ఉంటే రానిదేమీ లేదు. ఏ పని అయినా కృషికి లొంగక తప్పదు. జ్యోత్స్న, ఎంతమంది చదువు ఒకటి చదివి దానికి విరుద్ధమైన వృత్తులలో బ్రతకడం లేదు? మా పిన్ని కొడుకు మెడిసిన్ చదివి సినిమా యాక్టర్ అయ్యాడు. నాకు తెలిసిన ఒకతను సైంటిస్ట్ కావాల్సింది క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. మనం చదువుకున్న మార్గంలోనే వెళ్ళాలని రూల్ ఎక్కడుంది? ఆఫ్టర్ ఆల్ ఈ రోజుల్లో ఈ డిగ్రీలు అంటే ఏమిటి? మనం చేయబోయే వృత్తిని ఎన్నుకోవటమేగా. ఐఆమ్ హ్యాపీ జ్యోత్స్న. జ్యోత్స్న ఆశ వైపు చూస్తోంది. ఆశ మగపిల్లాడిలా ఆలోచిస్తోందనిపించింది. అనుకోకుండా తండ్రి పోయాడు. కుటుంబ భారం నెత్తిన పడింది. ఆ బాధ్యత స్వీకరించడానికి ఏదో ఒకటి చేయాలి. ప్రస్తుతం ఆశ అంతవరకే ఆలోచిస్తోంది అనుకుంది జ్యోత్స్న. ఆశ తీసుకున్న పోర్షన్ చాలా బాగుంది. ఈ మధ్య కొత్తగా వస్తున్న అపార్ట్మెంట్స్లో భాగం అది. ఇది నాకు హాయిగా ఉందే. ఎందుకంటే చుట్టూ కుటుంబాలు ఉంటాయి. కానీ ఎవరు ఎవరి విషయాల్లో కల్పించుకోరు. కల్పించుకుంటే మహా చిరాకు కదూ. జ్యోత్స్న కిటికీ దగ్గర నిలబడి చూస్తోంది. అక్కడి నుంచి ట్యాంక్ బండ్లో నీరు కనిపిస్తోంది. దూరంగా ట్యాంక్ బండ్ మీద వచ్చి పోయే కార్లు బొమ్మల్లా ఉన్నాయి. నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకురా, నేను క్షణంలో కాఫీ తెస్తాను, అంది ఆశ. జ్యోత్స్న స్నానం చేసి బట్టలు మార్చుకుని జడ వేసుకుని వచ్చేసరికి ఆశ డైనింగ్ టేబుల్ మీద కాఫీ పెట్టింది. అది డైనింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్ కలిసి ఉంది. ఒక వారగా సోఫా సెట్ ఉంది. డైనింగ్ టేబుల్ ఉంది. ఫర్నిచర్ బాగుంది. జ్యోత్స్న ఆలోచిస్తోంది. ఇంత మంచి ఇల్లు ఉండాలి అంటే ఆశకి ఎంత జీతమో. దీనికి అద్దె కంపెనీ చెల్లిస్తుంది, అంది ఆశ. ఇద్దరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆశ మధ్య మధ్యలో వెళ్ళి వంట ఇంట్లో కుక్కర్ పెట్టి కూరలు తిరగమాత వేసి వస్తోంది. అరగంటలో వంట అయిపోయింది. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసింది. నేను ఇంట్లో ఎక్కువగా వంట చేయను. ఎక్కువగా బయట హోటల్స్లోనే తినేస్తాను, అంది. నేను వెళ్ళి 3 గంటలకల్లా వచ్చేస్తాను, అంది ఆశ. ఆశ మాట్లాడుతూనే ఉంది. డ్రెస్ చేసుకుంది. నువ్వు నిద్రపో కాసేపు అని చెప్పి వెళ్ళిపోయింది. జ్యోత్స్న మంచం మీద కూర్చుంది. ఆ పడక గది ఎంతో బాగుంది. అక్కడ టేబుల్ నిండా ఇంటీరియర్ డెకరేషన్ మీద పుస్తకాలున్నాయి. జ్యోత్స్న ఆ పుస్తకాలు తిరిగేస్తోంది. నిద్ర వచ్చేసింది. సాయంత్రం అవుతుండగా ఆశ వచ్చింది. ఆశ వెంట వయసు మళ్ళిన ఒక ఆయన వచ్చాడు. జ్యోత్స్న, వీరు రవీంద్రరాయ్ అని నాన్నగారి ఫ్రెండ్, అంది. ఆయనకి మధ్య వయసు దాటి ఉండవచ్చు. జ్యోత్స్న అంటూ పరిచయం చేసింది. జ్యోత్స్న నమస్కరించింది. నీ గురించి చెప్పాను. ఆయన నీకు ఇంట్రెస్ట్ ఉంటే నాతో కలవమని అన్నారు, అంది. ఐ విల్ ట్రై, అంది జ్యోత్స్న. ఆయన 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేదు, వెళ్ళిపోయాడు. ఆశ అలంకరణ అంతా తీసేసి మ్యాక్సీ వేసుకొని వచ్చింది. చెప్పు, ఎలా ఉన్నాను? జ్యోత్స్న మాట్లాడలేదు. నీ రాజకుమారుడు ఏమంటున్నాడు, అంది. జ్యోత్స్న కళ్ళు కిందికి వాలినాయి. జరిగిందంతా చెప్పేసింది జ్యోత్స్న. అరే అలాగా, అంది ఆశ. డోంట్ వరీ జ్యోత్స్న, జీవితంలో పెళ్ళి ఒక భాగం మాత్రమే. జీవితం అంతా ఒక్క వివాహం కానే కాదు. చాలామంది ఆడపిల్లలు అది అర్థం చేసుకోక జీవితం అంతా పెళ్ళి ఒక్కటే అనుకుంటారు. మగవాళ్ళని తీసుకో, వాళ్ళకి పెళ్ళి ఒక భాగమే. మనం కూడా అలాగే భావించిన రోజున మనిషికి ఇంత బాధ ఉండదు. ఇద్దరూ శాంత గురించి మాట్లాడుకున్నారు. సరిత ఫారిన్ వెళ్ళటానికి ప్రయత్నిస్తోందట. మాట్లాడుతూనే ఆశ నిద్రపోయింది. జ్యోత్స్నకి నిద్ర రాలేదు. ఆశ బలవంతం మీద జ్యోత్స్న మయూరపురం వెళ్లే ప్రయత్నం విరమించుకుంది. ఆశతో పాటు ఆ ఇంటిని అలంకరించే ప్రయత్నంలో తోడ్పడసాగింది. ఆ ఇంటి అలంకరణ కోసం ఆశ చాలా కష్టపడింది. కర్టెన్స్ కోసం ఎన్నో దుకాణాలు తిరిగారు. డ్రాయింగ్ రూమ్ అలంకరణ కోసం షాపులన్నీ గాలించేశారు. డిజైన్స్లలో ఫర్నిచర్ చేయించారు.
చదివిన పుస్తకాలకి స్వయం ప్రతిభ జోడించి అలంకరణ ఏర్పాటు చేశారో. ఎప్పుడూ ఇద్దరికీ ఇదే చర్చ. ఇంటి డెకరేషన్ పూర్తి అయింది. రవీంద్ర రాయే కాదు, ఆయన ఫ్రెండ్స్ కూడా ఆ ఇల్లు చూసి ముచ్చటపడ్డారు. రవీంద్ర రాయ్ స్నేహితుడు సురేంద్ర పాటిల్ కట్టిస్తున్న హోటల్లో కాన్ఫరెన్స్ హాలు, రిసెప్షన్ హాలు డెకరేట్ చేసే బాధ్యత రవీంద్ర రాయ్ రికమెండేషన్ మీద ఆశకి వచ్చింది. నేను వచ్చి నెల రోజులవుతోంది. బామ్మ గొడవ చేస్తుంది. ఇక వెళ్తానే ఆశ అంది జ్యోత్స్న. ఇప్పుడా? నోనో, వీల్లేదు. నేను వెళ్ళనీయను. నువ్వు నా గుండెకాయవి. నాకు ఆ సురేంద్ర పాటిల్ ఆ హోటల్ డెకరేషన్కి ఇచ్చాడంటే నువ్వే కారణం అంది ఆశ. నేనా? నేనేం చేశాను? ఏం చేయలేదో చెప్పు. నాకంటే ఎక్కువగా ఆ పుస్తకాలు చదివావు. నాకంటే శ్రద్ధగా సామాన్ వెతికావు. అది నాకు కాలక్షేపం అయింది అని నేను చెప్పానుగా. జ్యోత్స్న, హోటల్ హాల్స్ కూడా డెకరేట్ చేసి మెప్పు పొందాననుకో, ఇక నేను ఇంటీరియర్ డెకరేటర్గా సెటిల్ అయిపోతాను. ప్లీజ్ నన్ను ఇప్పుడు వదిలి వెళ్ళకు. నీకు పుణ్యం ఉంటుంది. జ్యోత్స్న ఆశ మాటని కాదనలేకపోయింది. రవీంద్ర రాయ్ ఇంటి అలంకరణ పూర్తి కాగానే ఆశ ఆయన ఇచ్చిన డబ్బులో సగం తెచ్చి జ్యోత్స్న చేతికి ఇచ్చింది. ఇదేమిటి అంది జ్యోత్స్న కనుబొమ్మలు ముడుస్తూ. నీ షేర్. నా షేర్ ఏమిటి? నాతో సమంగా కష్టపడ్డావుగా, ఇది నీకు దక్కటం న్యాయం. జ్యోత్స్న ఆశ చేతిని అవతలికి నెట్టింది. నాన్సెన్స్. నేను నీకు సాయం చేశాను. డబ్బు కోసం ఆ పని చేయలేదు ఆశ. థ్యాంక్ గాడ్. బామ్మ పుణ్యమా అని డబ్బుకి నాకు లోపం ఏం లేదు. ఆశ ఎంత చెప్పినా జ్యోత్స్న వినలేదు. నీకు సాయం చేశానంటుంటే వినవేం? ఈ నెల రోజులు నీ దగ్గర ఉన్నందుకు నేనే నీకు ఇవ్వాలి అంటూ తిరస్కరించింది. ఈ నెల రోజులు ఈ పని ఒత్తిడిలో జ్యోత్స్న ప్రయత్నించినా అతన్ని గురించి మర్చిపోలేకపోతుంది. 10 నిమిషాలలో అతన్ని గురించిన జ్ఞాపకం టక్కున మనసులోకి వచ్చేస్తోంది. అతని పెళ్ళి అయ్యి నెల రోజులైపోయింది. తనని గురించి మర్చిపోయి కూడా ఉంటాడో. అతను ఇక మర్చిపోలేని జ్ఞాపకం అయిపోయాడు నాకు అనుకోసాగింది. హోటల్ డెకరేషన్ మొదలు పెట్టారో లేదో ఆశకి మరో ఇల్లు వచ్చింది. ఆశ ఆ ఇంటి బాధ్యత తను తీసుకుని జ్యోత్స్నకి హోటల్ హాల్స్ పని వదిలేసింది. మధ్య మధ్యలో తను వచ్చి చూసేది. హోటల్ ప్రారంభోత్సవం దగ్గరికి వస్తోంది. పని పూర్తి కావాలి. సురేంద్ర పాటిల్ తొందర పెట్టేస్తున్నాడు. జ్యోత్స్నకి పని చాలా ఒత్తిడిగా ఉంది. ఆ రోజున జ్యోత్స్న హాల్లో పెద్ద పెద్ద పెయింటింగ్స్ వేలాడదీయించింది. ఆ ఒక్క పెయింటింగ్స్ వల్ల ఆ హాలుకి ఎంతో అందం వచ్చింది. జ్యోత్స్న సురేంద్ర పాటిల్ని పిలిచి చూపించి అతని చేత ఓకే అనిపించడానికి హాల్లో నుంచి లాన్లోకి వచ్చింది. సాయంత్రం వేళ అది. అక్కడ సురేంద్ర పాటిల్ నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. సార్ పిలిచింది జ్యోత్స్న. అతను ఏదో మ్యాప్ చూస్తున్నవాడల్లా తిరిగి చూశాడు. అతనితో కలిసి నిలబడి మ్యాప్ చూపించి వివరిస్తున్న అతను కూడా తిరిగి చూశాడు. అతన్ని చూడగానే జ్యోత్స్న నిర్ఘాంతపోయినట్టు అయింది. అతను కూడా చెప్పటం ఆపేసి ఆమెనే చూస్తున్నాడు. ఎస్ మిస్ జ్యోత్స్న? సురేంద్ర పాటిల్ అడిగాడు. సార్ సార్ జ్యోత్స్న అంటుందే గాని సురేంద్ర పాటిల్ వైపు చూడటం లేదు. జ్యోత్స్న కళ్ళు తెల్లటి బట్టలు ధరించి పెన్సిల్తో మ్యాప్లోకి చూపిస్తూ ఏదో చెప్తున్నట్టు నిలబడిన అతని మీద అంటుకుపోయినట్టు నిలిచిపోయాయి. సురేంద్ర పాటిల్ పరిచయం చేశాడు. జ్యోత్స్న, ఇతను మా ఇంజనీర్ శ్యామ్ సుందర్. శ్యామ్, ఈ అమ్మాయి జ్యోత్స్న ఇంటీరియర్ డెకరేషన్లో సాయం చేస్తోంది. జ్యోత్స్న నవ్వబోయింది, కానీ నవ్వు రాలేదు. గుడ్ ఈవినింగ్ అతను ఎంతో మర్యాదగా అన్నాడు. జ్యోత్స్న, ఏమిటి చెప్పండి? సురేంద్ర పాటిల్ అడిగాడు. మీరు ఒకసారి వచ్చి ఆ హాల్లో పెయింటింగ్ చూస్తే. వస్తాను, ఇప్పుడే ఒక్క 5 నిమిషాల్లో వస్తాను. పనిలో ఉన్నాను, చేతిలో డ్రాయింగ్ చూపిస్తూ అన్నాడాయన. జ్యోత్స్న అక్కడ నిలబడలేకపోయింది. వెనక్కి తిరిగింది. పాదాలు అనుకున్నంత త్వరగా నడవలేకపోతున్నాయి. జ్యోత్స్న వస్తుంటే వెనక నుంచి మాటలు వినిపిస్తున్నాయి. షీఈ్ ఏ గుడ్ గర్ల్, బ్యూటిఫుల్ టేస్ట్ ఉంది అంటున్నాడు ఆయన. అలాగా? ఆ అమ్మాయి పేరేమిటన్నారు? జ్యోత్స్న. అలా చూస్తున్నావేమిటి? నీకు తెలుసా? తెలుసు. ఏ విధంగా? పెళ్లి చూపుల పరిచయం. పెళ్ళి కుదరలేదా? ఎందుకని? షీఈ్ అన్ యాంగ్రీ యంగ్ ఉమెన్, ఫైర్ బ్రాండ్. రియల్లీ? రియల్లీ సార్. థ్యాంక్ గాడ్, దే సేవ్డ్ మీ. పైకి చూస్తూ భుజాలు కుదిస్తూ అన్నాడు. అతను అన్న ఆ తీరుకి ఆయన విరగబడి నవ్వాడు. అతను కూడా నవ్వుతున్నాడు.
ఆ నవ్వులు జ్యోత్స్నని అగ్నిజ్వాలల్లా ముట్టేసినాయి. జ్యోత్స్న ఇంటికి వచ్చేసింది. మంచం మీద బొమ్మలా కూర్చుంది. ఎంత వద్దనుకున్నా ఆ మాటలే వినిపిస్తున్నాయి. ఆ నవ్వులే చుట్టుముడుతున్నాయి. జ్యోత్స్నకి హఠాత్తుగా అనిపించింది, భగవంతుడా, అతన్ని మళ్ళీ నా కంటికి కనిపించకుండా ఉంటే ఎంత బాగుండేది. మై గాడ్, అతన్ని మళ్ళీ ఒక్కసారి చూడాలని ఎంతగా అనుకుంది. బాగా అయింది నాకు అనుకోసాగింది. ఆశ బయట నుంచి వచ్చింది. వచ్చి రాగానే వెంటనే ఎడం చెయ్యి జాపి వేసుకున్న పెద్ద ముడిని లాగేసి పక్కన పడేసింది. ఆశ వేషధారణలో ఇంట్లో ఒక రకంగా, బయట ఇంకొక రకంగా ఉంటుంది. బయట అధునాతనంగా అలంకరణలో కనిపించే ఆశని ఇంట్లో చూస్తే చప్పున ఎవరూ పోల్చుకోలేరు. ఆశ కాశ్మీర్ సిల్క్ చీర విప్పి లుంగీ షర్ట్ వేసుకుని వచ్చింది. పడకగదిలో జ్యోత్స్న మంచం మీద అటువైపుకి తిరిగి పడుకొని ఉంది. హలో డియర్, కాఫీ తాగుతావా నాతో? వంట ఇంట్లోకి వెళుతూ పలకరించింది. జ్యోత్స్న మాట్లాడలేదు. ఆశ లోపలికి వెళ్ళి 2 కప్పులతో హార్లిక్స్ తెస్తూ, పాలు పాడైపోయినాయి. అబ్బా, అప్పుడే ఎండాకాలం మొదలైంది. ఉఫ్ అంది ఊదుకుంటూ. ఆశకి అందరిలో చెమటేశ్వరి అని బిరుదు ఉంది. ఊరికనే చెమటలు పట్టేస్తాయి. ఆశ తిరిగి వచ్చినా కూడా జ్యోత్స్న ఇంకా అలాగే ఉంది. ఆశకి జ్యోత్స్న పడుకున్న తీరు చూడగానే అనుమానం వచ్చింది. మామూలుగా అయితే అలా పడుకునే వ్యక్తి కాదు. జ్యోత్స్న దగ్గరికి వచ్చి పిలిచింది. జ్యోత్స్న పలకలేదు. ఆశ మంచం మీద కూర్చుంది. భుజం మీద చెయ్యి వేసి కదిపి పిలిచింది. ఏమిటే, ఒంట్లో బాగాలేదా అంది. బాగానే ఉంది. జ్యోత్స్న లేచి ఇటు తిరిగింది. మరి అలా ఉన్నావే? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా. జ్యోత్స్న గబాలన మంచం దిగి వెళ్ళి కిటికీ దగ్గరగా నిలబడింది. ఏమైంది? ఆశ హార్లిక్స్ గ్లాసులు టేబుల్ మీద పెడుతూ అంది. ఏం కాలేదు ఆశ, నేను ఈ రాత్రికి మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఆశ గబాలన తను కూడా మంచం మీద నుంచి లేచి వచ్చింది. జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే చెయ్యి పట్టి ఆపింది. ఏమిటి ఈ ఉరుములేని పిడుగు? ఊరు వెళ్ళిపోతావా? 6వ తేదీన ఫంక్షన్ పెట్టుకొని అసలేమైంది? బలవంతంగా తన వైపు జ్యోత్స్నని తిప్పుకున్న ఆశ క్షణంసేపు తెల్లబోయినట్లుగా అచేతనురాలై నిలబడిపోయింది. ఎన్నడూ లేంది, ఎన్నడూ ఎరగనిది జ్యోత్స్న ముఖం ఎర్రబడి వాచి ఉంది. కళ్ళు మంకెన పూల్లా ఉన్నాయి. ఏమైందే? అస్పష్టంగా అంది. జ్యోత్స్న క్షణంసేపు ఆశ వైపు చూసింది. ఆ వెంటనే గభాలన ఆశ 2 భుజాలు పట్టుకొని గుండెల్లో తల దాచేసుకుంది. ఏడుస్తూ చెప్పేసింది. ఐ వాంట్ టు డై ఆశ, లెట్ మీ గో ప్లీజ్. నన్ను ఏమీ అడక్కు. ఏమిటి మాటలు? నాతో మాట్లాడేది మా బ్రేవీ గర్ల్ జ్యోత్స్నేనా? నా చెవులు నేనే నమ్మలేకపోతున్నాను. ఆల్ రైట్, నీకు చచ్చిపోవాలనుంటే చచ్చిపో, నాకేం అభ్యంతరం లేదు. ఐ వోంట్ స్టాప్ యూ. నువ్వు ఎక్కడ ఎలా చచ్చిపోవాలని అనుకుంటావో చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. కానీ జ్యోత్స్న, నేను నీ ప్రాణ స్నేహితురాల్నే. నేను నిన్ను ఆపలేకపోవచ్చు, కానీ నువ్వు చచ్చిపోవాలి అనుకోవటానికి కారణం తెలుసుకొనియవే. జ్యోత్స్న ఎందుకు చచ్చిపోయింది అంటే కనీసం మన ఫ్రెండ్స్కైనా నేను జవాబు చెప్పాలి కదా, లేకపోతే వాళ్ళు నా పీక పిసికివేయరు. ప్లీజ్, కారణం ఏమిటో చెప్పు. జ్యోత్స్న చెయ్యి పట్టి తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టి తను ఎదురుగా కూర్చుంది. జ్యోత్స్న చెప్పక తప్పలేదు. శ్యామ్ సుందర్ పరిచయం అయిన వైనం అంతకుముందు బామ్మ అతన్ని తనకి చూస్తే తను అతనేనని తెలుసుకోక అతన్ని కించపరుస్తూ ఇంకొకరిని ప్రేమిస్తున్నానని అంటూ రాసిన ఉత్తరం గురించి చెప్పింది. ఆశ స్తబ్దురాలైనట్టుగా అంతా వింది. మై గుడ్నెస్ అంటూ తల పట్టుకుంది. నాకు అతనితో పరిచయం లేకపోయినా పర్వాలేదు, నా గురించి అపోహ కలిగి ఉండడం ఆలోచిస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంది. ఇదే ఇంకెవరైనా కలిగిస్తే నేను నచ్చచెప్పి ఉండేదాన్నేమో. ఆ అపోహ నేనే కలిగించాను. అతనేనని నాకు తెలియలేదు. ఆశ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ముందు ఇది తాగు, ఆకలిగా ఉంటే దిగులు కానీ భయం కానీ రెట్టింపవుతాయి అంటూ జ్యోత్స్నకి ఒక గ్లాసు బలవంతంగా చేతుల్లో పెట్టి రెండోది తను తీసుకుంది. ఆశ హార్లిక్స్ తాగుతూ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఆలోచన ధోరణిలో అంది. జ్యోత్స్న, పొరపాట్లు ప్రతి వాళ్ళు చేస్తారు, కానీ తెలివిగల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ పొరపాట్లని తెలివిగా ఇంకొకరికి తెలియకుండా గప్చిప్గా చక్కదిద్దుకుంటారు. నిజమే, కానీ నా ఈ పొరపాటు ఉందే, ఇది నేను చక్కదిద్దలేనిది. అతను మళ్ళీ కనిపించాలని ఎంతగానో ఆశించానో, అతనితో ఒక్కసారి మాట్లాడాలని ఎంతగానో అనుకున్నాను.
ఇలాంటి పరిస్థితుల్లో కలుసుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అతనికి నేనంటే చాలా తక్కువ అభిప్రాయం ఉందని అతని మాటల వల్ల తెలుస్తూనే ఉంది. దీనికి కారణం ఎవరు? నేనే. అదే నాకు పిచ్చిక్కేట్టుగా ఉంది. అసలు అతను కనిపించకుండా ఉంటే ఎంతో బాగుండేది అంది జ్యోత్స్న నుదురు కొట్టుకుంటూ. నువ్వు ఊరికే ఆవేశపడకు, ఏదో ఒక మార్గం చూస్తాను. అతనికి నీ మీద సదభిప్రాయం ఉండాలి, అంతేనా? అంతేనన్నట్టుగా తల ఊపుతూ అంది. అతను నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, అతనంటే నాకు గౌరవం అని అతనికి తెలిస్తే చాలు. ఓకే, దానికేం భాగ్యం, నేను చెప్పేస్తాను. దీనికి నువ్వు ఇంత ఇది అయిపోవాలా జ్యోత్స్న? నీ తెలివితేటలు, హుషారు ఏమైపోయాయే? ఇంత మామూలు ఆడపిల్లలా ఆలోచిస్తున్నావు అంది ఆశ. నీకు ఇలాంటి సంఘటన ఎదురైతే ఆ బాధ ఏమిటో నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినా నీకు అర్థం కాదు అనుకుంది జ్యోత్స్న. మనం ఎంతో ఇష్టపడిన వ్యక్తికి మనం అంటే అతి తేలిక అభిప్రాయం కలిగిందని తెలిస్తే ఎలా ఉంటుంది? అందులోనూ ఆ అభిప్రాయం కలగడానికి తనే కారణమైనప్పుడు ఆ మనసు బాధపడదు? బాధ కానీ సిగ్గు కానీ పడకపోతే ఆ మనసు పాషాణం అన్నమాట. నువ్వేం దిగులు పడకు, ఇది మంచిదే. అసలు అతను ఎలాంటివాడో నేను సురేంద్రపాల్ని అడుగుతాను అంది ఆశ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.